మేమేం చేయం సార్, లోకల్‌లోనే కూకట్పల్లిలో ఉంటాం. పొలిటికలే చేస్తాం అన్నట్టు. ఏంది 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 సమస్య? సమస్య ఏమంటే డబుల్ బెడ్‌రూమ్ అప్లికేషన్ కొరకని వచ్చాము. హ్మ్. ఇంతకుముందు కూడా పెట్టాము. అది వచ్చింది, సక్సెస్ అయిపోయింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు హ్మ్. మేము ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే మా ఫ్రెండ్స్ ఇచ్చారు, వాళ్ళకొచ్చేసింది. హ్మ్. కాబట్టి నేను కూడా ఈరోజు ఒక డబుల్ బెడ్‌రూమ్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఏమన్నారు లోపట? ఆ! లోపట ఏమన్నారు? లోపలేమని లేదు, వస్తదండి అనేసి మా ప్రూఫ్స్ అంతా తీసుకున్నారు. వస్తది. హ్మ్. ఒక 10 డేస్‌లో మీ ఫోన్‌కు మెసేజ్ వస్తది. మెసేజ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ మెసేజ్ తీసుకొని మీరు ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటే కూడా మీకు ఏ ఏరియాలో వస్తుంది, ఎక్కడ అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతదని చెప్పడం జరిగింది. హ్మ్. అంతే. ఎప్పుడు అప్లై చేసుకున్నారు? నేను అప్లై చేసి ఒక 8 డేస్ అయితుంది. హ్మ్. 1000 మందిలో మనకి ఏడ వస్తదనే ఆలోచనతోటి నేను నిర్లక్ష్యం తీసుకోవడం జరిగింది. హ్మ్. వాళ్ళు వచ్చి చేసిండ్రు. వాళ్ళకి అదృష్టానికి హ్మ్. ఇల్లు అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక డెసిషన్, నాకు కూడా వస్తదేమో ఆలోచనతోటి. హ్మ్. ఇంకా 4 ఇయర్స్ సమయం ఉంది కాబట్టి వస్తదనే ఒక ఆశ. ఇదేంటిది మరి దేనికోసం వచ్చేది? ఇది మర్రికుంట హాస్టల్‌లో హ్మ్. మా ఒక పాప ఇక్కడ చదివి పాస్ అయింది. హ్మ్. అయితే ఇక్కడ మన ప్రజావాణి ఇన్ఛార్జ్ మా కాన్స్టాన్సీ నుంచి చిన్నారెడ్డి సార్ ఉన్నాడు కాబట్టి హ్మ్. అతనితో మర్రికుంట హాస్టల్‌లో మాట్లాడి మా పాపను ఒక సీట్ అడ్జస్ట్‌మెంట్ చేయాలనే ఆలోచనతోటి సార్‌ని కలవడానికి వచ్చినాం. హ్మ్. ఆ సమస్య మీద వచ్చినాం. అంటే ఆ! కాంగ్రెస్ ఇచ్చే పథకాలు వస్తున్నాయి ఎట్లా? ఇప్పుడు మాకు రుణమాఫీ అయింది. తుల బంగారం ఏమైనా ఇచ్చారా మీ సైడ్ తులం పథకం? తులం బంగారం అయితే ఇంకా ఇయ్యలేదు. కళ్యాణ లక్ష్మి అయితే వస్తుంది. అదే రూ. 1,00,000 ఇస్తున్నారా? అదే రూ. 1,00,000 వస్తుంది. హ్మ్. ఇప్పుడు గతంలో తులం బంగారం అనేది హ్మ్. హామీ ఇవ్వడం జరిగింది కానీ హ్మ్. అదైతే ఏం రావట్లేదు. హ్మ్. 1,16 కళ్యాణ లక్ష్మి ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఇచ్చిందో హ్మ్. ఈ ప్రభుత్వం కూడా ఇలాగే కొనసాగుతుంది. హ్మ్. ఇంకా పెంచైతే ఏమి రాలేదు తులం బంగారం. పెంచైతే ఏం రాలేదు. ముందు ముందు పెంచొచ్చు కానీ ఇప్పుడు ఈ రోజు డేట్ వరకు అయితే అవే పైసలు వస్తున్నాయి అదే కళ్యాణ లక్ష్మి. పైసలొస్తున్నాయి. ఎట్లుంది ఓవరాల్‌గా ఏమనిపిస్తుంది కాంగ్రెస్‌కి? ఇక్కడికి ఎవరికైనా సమస్య చెప్పుకోవాలన్నా కనీసం ఒక కాన్స్టాన్సీలో ఉన్న ఎమ్మెల్యేలను కలవడానికి కూడా పెద్దగా ఒక ప్రధానమంత్రిని కలిసేటువంటి ఎలా అయితే ఇబ్బంది పడతారో అలా ఇబ్బంది పడుతూ అది కూడా నెల రోజులు తిరిగితే ఒకసారి కలిసేవాళ్ళు. అది కూడా వాళ్ళు కలవరు. వాళ్ళ చేతి కింద ఉన్నోళ్ళే సార్ ఇయాల వస్తాడు, రేపు వస్తాడని చెప్పేసి అట్టే జరపడం తప్ప ప్రజాభవన్ పెట్టింది ప్రజల ముఖ్యమంత్రి సమస్యలు గారు తెలుసుకోవడం. ఉండాల్సిందే. ఆ! కానీ చాలామంది ఎందుకంటే రెగ్యులర్‌గా వస్తా ఉంటాం కాబట్టి ఏమంటున్నారంటే, మా సమస్యలు ఎక్కడి గొంగడి అక్కడనే ఉన్నాయి, తీరట్లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం మేము, పట్టించుకోవట్లేదు. జస్ట్ తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నాం అంటున్నారు. దానికేం చెప్తారు? ఈ ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగేంత వరకు వాళ్ళు తిరగాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే తిరగాల్సిందే గానీ తిరగాల్సిందే. అయితది. న్యాయం మాత్రం తిరగాలి. అయితదో కాదో తెలవదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హ్మ్. వచ్చింది. సంవత్సరంన్నర అయితుంది. హ్మ్. ఇంకా దీనికి సమయం ఉంది కాబట్టి 200 సార్లు కాదు, 300 సార్లు తిరిగినా సరే మనకైతే న్యాయం జరిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మేము లోకల్ లీడర్స్‌గా పొలిటికల్సే చేస్తామండి. నేను ఏ పార్టీ పొలిటికల్స్. అనేది ఏం లేదు. పొలిటికల్స్ అంటే ఏ పార్టీ గురించి? ఇప్పుడు నేను కాంగ్రెస్‌లో చేశాను. ఆ! గతంలో బీజేపీ నుంచి బయటకొచ్చాక నేనేమంటున్నా, ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఆ! ఫైన్. ఉద్యోగాలను చాలా హామీలు ఇచ్చింది. సో, ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చిన డేట్ వరకి అమలు చేయలేదు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి మాట. నిజమంటారా? ఏం చెప్తారు? అవును సార్, ఇది యాక్చువల్‌గా 19 డేస్‌లోనే కంప్లీట్ చేయాల్సింది. ముఖ్యమంత్రి గతంలో కూడా ఇట్లా మాట్లాడా లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన నేనని అట్లా మాట్లాడడం మీరు సమర్థిస్తారా దాన్ని? అది కరెక్ట్ కాదు. అది ఆ పాయింట్ వాడడం కరెక్ట్ కాదు. హ్మ్. కానీ అతను వాడిండంటే మాకేం అర్థం కాలేదు. ఆ పాయింట్ వాడడమే కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు తర్వాత విషయం. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దానికి రైట్. సరిదిద్దుకొని ప్రజల సమస్యను ముందుకు కొనసాగించాల్సి మనం ప్రయత్నించాలి. బాగా ఇప్పుడు చెప్పారు. వాళ్ళు సూపర్. తిన్నరా, వాళ్ళు చేసిండ్రా, వాళ్ళు అమ్ముకొని పోయినరా ఇప్పుడు హ్మ్. అమ్ముకొని పోయిన దాని గురించి పక్కకు పెట్టి ఎక్కడన్నా కొత్తవి తీసి ప్రభుత్వం తరఫున పేదలకు మనల్ని నమ్మి ఓటేసిన పేదవారికి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. హ్మ్. వాళ్ళ గురించి ఆలోచించడమే తప్పు ఫస్ట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేయలేకపోవడంతోటే వాళ్ళను ప్రజలు ఓడగొట్టిండ్రు. హ్మ్. అట్లాంటి ధోరణిలో ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో నువ్వు కూడా చూస్తా ఉన్నావు. దీన్ని ఏం చెప్తావు బ్రదర్ నువ్వు? అంటే చాలా వరకి అట్లే కూల్చేస్తారా మరి వాళ్ళకి నోటీసులు ఇప్పుడు ఇవ్వకుండా సండే, సాటర్‌డే టైమ్స్ డే టైమ్‌లో లేకుండా? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను నాది పార్టీ అని నేను దీని గురించి గొప్పగా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ప్లేస్ మీద నేనున్నా కూడా అంతే. నేను కూడా ఒక పేదవాడినే. హ్మ్. అది అట్లా కూల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా సరేలే సిటీలో మాకు ఉండడానికి ఉంటే చాలనేసి వాళ్ళు కూలో, పార పనో, మట్టి పని చేసి వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్‌లో ఏమన్నారంటే క్యాజువల్‌గా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. నోటీసులు ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. మా ఇల్లు కదా మేమే ఉంటాం. ఎన్ని నోటీసులు వచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు. హ్మ్. నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఖాళీ చేయక చేయలేకుంటే హ్మ్. అప్పుడు వాళ్ళు పోయి డైరెక్ట్ కూల్చడం జరుగుతుంది. అది కూడా హైడ్రా ఇప్పుడు ఆపేసిండు. ఎందుకంటే అది ఆపాల్సింది. ఎందుకంటే కొంతమంది తెలియక తప్పు చేసుకున్నారు. తెలిసైతే తప్పు చేయరు. హ్మ్. ఇప్పుడు మాత్రం హైడ్రా ఆపాలని మేము కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ నాయకుడిగా అంటే కాంగ్రెస్ నుంచి అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను అన్నమాట. ఏం చెప్తారు? ఇవన్న ప్రభుత్వం ఏమైనా సర్దుకోవాల్సినవి ఉన్నాయా? ప్రభుత్వం కొన్ని సదురుకోవాల్సి ఉంది. హ్మ్. కొంత ప్రభుత్వం మారాలి కూడా. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేయడం జరుగుతుంది.
ఎందుకంటే మా పార్టీ అని నేను పెద్దగా చేయలేం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారంటే నువ్వు ఆ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఈ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఎవరు, ఆయన దగ్గరికి వెళ్ళండి అనేసి చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళు మనోళ్ళే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ప్రతి వాళ్ళు మనోళ్ళే. ప్రభుత్వం కాస్తంచు నజరు పెట్టి ప్రజల మీద దృష్టి పెట్టి ఇంకా చెప్పింది పథకాలని ముందుకు సాగించాలని నేను కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేయలే. ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా ఇలాంటివి చేయలే. ఇప్పుడు మహిళలకు 2500 ఇవ్వాలి, తర్వాత ఒడ్లకు బోనస్ కొంతమందికి పోయినాయి, కొంతమందికి పోలేదు, ఇంకా రైతు భరోసా కూడా కొంతమందికి పడలేదు. కాబట్టి దీనికి కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రభుత్వం ఇంకా ఈ సమయం ఉన్నంత సమయంలో చెప్పిన గ్యారంటీలు అన్నీ ప్రతి కడపకు అందజేస్తే మేము కూడా రేవంత్ రెడ్డి గారికి కృషి చేస్తాం. ప్రజలు కూడా మంచిగా ఉంటారు కాబట్టి మాకు ఇంకోసారి అధికారం రావడం కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పింది చేయకపోతే మళ్ళీ ప్రజలు మనల్ని తిరస్కరిస్తారు, మనల్ని దగ్గర కూడా రానియరు. కాబట్టి చెప్పింది మాత్రం ఖచ్చితంగా చేయాలని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే పాలిటిక్స్లో ఉంటా, నేను లోకల్ లీడర్గా చేస్తున్నా అని నా స్వానుభూతి కొరకు నేను చూసుకుంటే కాదు, నన్ను నమ్మి కూడా దాదాపుగా ఎంతోమంది గ్రామాలలో ఓట్లు వేసిండ్రు. కాబట్టి నన్ను ఎలాంటి లాభం జరగకపోయినా పర్వాలేదు, కానీ నన్ను నమ్మి ఓటేసిన పేదలకు మాత్రం ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళకి పథకాలు అయితే అందాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరుకుంటున్నాను.